వర్షం పడుతుంది సార్. దాని తర్వాత కూడా హీట్ వేవ్ ఎక్కడ కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి సార్. మనకి ఈ వర్షాలు చాలా వరకు తగ్గుముఖం పట్టే. అయితే ఓన్లీ మన తూర్పు జిల్లాలు ఒక 2-3 జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, నల్గొండ, మహబూబాబాద్ ప్రాంతంలో మటుకు అక్కడక్కడ కొద్దిపాటి జల్లులు పడే అవకాశమే ఉంది. మెయిన్గా చూసినట్టయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా టెంపరేచర్లో అన్ని ప్రాంతాల్లోనూ రాగల 4 రోజుల్లో పెరగనున్నాయి. సార్ ప్రధానంగా ఇక్కడ ఏదైతే హీట్ వేవ్ కొనసాగుతుందన్నారు సార్, ఎన్ని రోజుల వరకు కొనసాగుతుంది? ఏ ఏ ప్రాంతాల్లో కూడా ఏమైనా రెడ్ కానీ ఎల్లో కానీ అలర్ట్ జారీ చేశారు సార్? మనకి 15వ తారీఖు నుంచి ముఖ్యంగా నార్త్ తెలంగాణ ప్రాంతంలో ఈ హీట్ వేవ్ ఉండే అవకాశం ఉంది. ఈ ఆదిలాబాద్, కొమరంభీము, మంచిర్యాల ఆ ప్రాంతంలోనూ ఈ రోజు నుంచి 4వ రోజులో అలాగే ఈ 4వ రోజు చూసినట్టయితే మరిన్ని జిల్లాలు ఇటు జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్ ఈ ప్రాంతంలో కూడా మనకి హీట్ వేవ్ అంటే 45 డిగ్రీలు దాటి టెంపరేచర్లు ఉండే అవకాశం ఉంది. అలాగే 4-5 రోజులు అంటే 16, 17 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా 41 డిగ్రీలు దాటి టెంపరేచర్లు ఉండే అవకాశం ఉంది. అందుకని మనం చూసినట్టయితే 4-5 రోజులు మొత్తం అన్ని జిల్లాలు కూడా మనకి ఆరెంజ్ అలర్ట్లో ఉన్నాయి. ఉత్తర తెలంగాణలోని జిల్లాలు రెడ్ అలర్ట్లో ఉండటం జరుగుతుంది. సార్ ప్రధానంగా వాతావరణ శాఖ అధికారిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ ఏ విధంగా తెలియజేశారు సార్? మనకి రాగల 4-5 రోజులు కూడా ఈ టెంపరేచర్లు బాగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అయితే 45 డిగ్రీలు కూడా దాటే అవకాశం ఉంది. సో ఈ సమయంలో ఏంటంటే మెయిన్గా ప్రజలు ఈ హీట్ స్ట్రోక్కి గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ టెంపరేచర్లు ముఖ్యంగా మధ్యాహ్న సమయం మనకి 11:30 నుంచి 4:30 వరకు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో వీలైనంత వరకు మనకు ఈ ఎండలో ఉండకుండా ట్రై చేయాలి. అయితే తప్పనిసరిగా వచ్చిన వారు కూడా కంటిన్యూస్గా హీట్లో ఉన్నట్టయితే హీట్ స్ట్రోక్ గురవుతారు. కాబట్టి అరగంటకోసారి, గంటకోసారి నీడ పట్టుకొచ్చి బాడీ పూర్తిగా వేడెక్కకుండా చూసుకోవడము, గంటకోసారి కంపల్సరీగా నీరు తాగడము, అలాగే ఓఆర్ఎస్ లాంటి ప్యాకెట్ దగ్గర పెట్టుకుని అప్పుడప్పుడు ఓఆర్ఎస్ లాంటి ద్రావణం తీసుకోవడము, ఈ బటర్ మిల్క్లో కొంచెం సాల్ట్ వేసుకుని తాగడము, తలభాగం ఎప్పుడూ కవర్ అయ్యేలాగా ఈ టోపీ కానీ తలపాగా కానీ ధరించడము, బయట ప్రయాణాలు చేయవలసిన లేదా పనులు ఉన్నప్పుడు లైట్ కలర్ దుస్తులు ధరిస్తే మనకి హీట్ కూడా చాలా వరకు రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సార్ ఇంకోటి ఏంటంటే హైదరాబాద్లో ఏ విధంగా కండిషన్స్ ఉండబోతున్నాయి సార్? హైదరాబాద్లో నిన్న మనకి 39 నుంచి 40 డిగ్రీల మధ్యలో టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి. ఈ రోజు నుంచి హైదరాబాద్లో కూడా మనకి గ్రాడ్యువల్గా టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉంది. మనకి చూసినట్టయితే ఈ 3వ రోజు నుంచి మనకి మెడ్చల్, మల్కాజ్గిరి ప్రాంతంలో 41 డిగ్రీలు దాటే అవకాశం ఉండగా 4-5 రోజుల్లో మన సిటీలోని 3 జిల్లాల్లోనూ కూడా 41 డిగ్రీలు దాటి 42 నుంచి 43 డిగ్రీల వరకు మనకి టెంపరేచర్లు ఉండే అవకాశం ఉంది. రాగల 3 రోజుల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా అటు తేలికపాటి వర్షం ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే వర్షాలు కూడా కొంచెం తగ్గుముఖం పట్టాయి అన్నట్టు కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. దాని తర్వాత కూడా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇప్పటికే పలు ప్రాంతాలకు కూడా హీట్ వేవ్ ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇది రాగల 3 రోజుల తర్వాత కూడా మరింత గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రాగల 3 రోజుల పాటు కూడా అటు ఈశాన్య తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో మాత్రం తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉందంటూ కూడా వాతావరణ అధికారి తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో టీ న్యూస్, అరవింద్, హైదరాబాద్.